కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నేను 14 సీట్లు గెలిపించి తీరుతాను, గెలుచుకొని వస్తాము అని రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. 14 సీట్లు వస్తాయా మరి ఇప్పుడున్న పరిస్థితులలో? అంటే 14 సీట్లు రావాలి అని అంటే స్ట్రైక్ రేట్ ఎంత ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు ఐపీఎల్లో లాస్ట్ ఓవర్లో 36 రన్లు కొట్టాలి అనేది ఎంత అసంభవమో తెలంగాణలో 14 సీట్లు రావాలనడం కూడా అంతే అసంభవం. ఇప్పుడున్న పరిస్థితులలో అస్సలకే వీలు కాదు. ఎందుకనంటే 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. 3 పార్టీలు కూడా ఏమంటున్నాయి, 10 సీట్ల పైననే వస్తాయనేటువంటి మాట చెప్తున్నారు. ఏ పార్టీ కూడా 1-2 సీట్లు వస్తుందని ఏ పార్టీ కూడా చెప్పట్లేదు. పైగా మారిన పరిణామాలలో ఆయన కూడా యువరాజ్ లాగా 6 బాళ్ళకు 6 సిక్స్లు కొడతాడేమో. అంటే నేనంటుంది 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టాలి అని అంటే కొట్టొచ్చు, కానీ యువరాజ్ సింగ్ లాంటి పరిస్థితి ఎన్నిసార్లు జరిగిందని చూడాలి. పైగా ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే 119కి పోటీ చేస్తే 90-100 ఏం గెలవలేదు ఆయన మొన్న. ఆయన గెలిచింది హార్డ్లీ మెజార్టీకి అటు ఇటుగా గెలిచినారు ఆయన. సో కాబట్టి ఆయన స్ట్రైక్ రేట్ 50% ఉన్నప్పుడు ఇప్పుడు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తాడు లాస్ట్ ఓవర్లో అనేది కొంచెం ఇంప్రాక్టికల్. బట్ వేరాజ్ మీరు అన్నట్టు యువరాజ్ సింగ్ స్ట్రైక్ రేట్ చూస్తే 150-200 ఉంటుండే. కాబట్టి యువరాజ్ సింగ్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు నమ్మొచ్చు. కాబట్టి ఈ రాజకీయ పొలిటికల్ లీగ్లో, సో తెలంగాణ పొలిటికల్ లీగ్లో రేవంత్ రెడ్డి స్ట్రైక్ రేట్ హార్డ్లీ 50% కాబట్టి మీరు అన్న 300-400 స్ట్రైక్ రేట్ చాలా చాలా ఇంపాసిబుల్. కాబట్టి హార్డ్లీ కాంగ్రెస్ పార్టీ 14 అనేది ఒక డ్రీమ్ మాత్రమే, ఒక రకంగా చెప్పాలంటే పగటి కళ మాత్రమే అని చెప్తాను నేను. దాని బదులు ఆ పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఏడేడ బలం ఉంది, వాళ్ళు ఇంటర్నల్గా చెప్పుకుంటుంది ఏంటిది, మేము నల్గొండలో గెలుస్తాం, మహబూబ్నగర్లో ఒక సీట్ గెలుస్తాం, ఖమ్మంలో సీట్ గెలుస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. అట్లాంటి స్థానాల మీద పోటీ చేసి గతంలో గెలుచుకున్నటువంటి స్థానాల మీద గెలుచుకుంటే చెప్పలేం, కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా ఉందనేటువంటి ఫీడ్బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తుంది. సో మీరు అనొచ్చు అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఆ పరిస్థితి ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అన్నట్టుగా 12 స్థానాలు వస్తాయా? ఎందుకంటే అధికారంలో ఉంది. ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకుంటే అందబలం, అర్ధబలం, అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి ఆర్థిక పరంగా కూడా ఒక ప్రభుత్వంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్కే లేని సీను బీఆర్ఎస్కి ఉంటుంది. అసలు కాంగ్రెస్కి లేని సీన్ బీఆర్ఎస్కి ఉంటుందా అని అంటే మరి 88 సీట్లు గెలుచుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ సేమ్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్లో లెక్కనే 14 సీట్ల పైన గెలుచుకోవాల్సి ఉండే కదా. వీళ్ళు 60 సీట్ల పైన ఉన్న వాళ్ళే 14 సీట్లు గెలుచుకుంటామంటే 88 సీట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 16 సీట్లు గెలుచుకోవాల్సి ఉండే కదా. 9 దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఓకే, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలవదు అనే అంశాలు, మీ దగ్గర ఉన్న అంశాలు ఎగ్జాక్ట్గా ఎందుకు గెలవదు అంటే మీ దగ్గర నేను అదే చెప్తున్నా. ఏంటంటే అధికారంలో ఉండడం ఎంత అడ్వాంటేజో చాలా సందర్భాలు అంత డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. పైగా నువ్వు 1-2 మాటలు చెప్పొస్తానేమో ప్రజలు ఆ 1-2 మాటలలో సాటిస్ఫై అవుతారు. ఎస్ ప్రశాంత్ ఈ మాట చెప్పినాడు కాబట్టి ఈ మాట ఏమంటారు ఫుల్ఫిల్ చేసినాడు, మంచి ట్రాక్ రికార్డ్ ఉంది అంటారు. కానీ నువ్వు గెలవడం కోసం ఎక్కడ పోతే అక్కడ చెప్పినావు. నువ్వు కామారెడ్డిలో మాట చెప్పినావు, నల్గొండలో మాట చెప్పినావు, వరంగల్లో మాట చెప్పినావు, పోయిన ప్రతి చోట డిక్లరేషన్ పెట్టినావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచురించినట్టు 420 హామీలు ఇచ్చినావు. నీ 420 హామీస్ అన్నింటినీ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలంటేనే నీకు 1.5 year పడుతుంది ఎవ్రీడే ఒక ఇంప్లిమెంట్ చేస్తే. కానీ నువ్వు 5 నెలలలో చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ సంగతి ప్రజలందరి కళ్ళ ముందట ఉంది. అయితే నేను ప్రధానంగా ఒక 3 కారణాలు చెప్తా కాంగ్రెస్ పార్టీ గెలవదు అనడానికి. ఒకటి, 5 నెలల గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అనే ట్రాక్ రికార్డ్ కనుక పెడితే చాలా చాలా ఫెయిల్ గవర్నెన్స్ అని మాట చెప్పొచ్చు. ఎందుకని నేను కమ్ బ్యాక్ లిటిల్ లేటర్. రెండవది, సామాజిక సమీకరణాలు ఆయా సామాజిక వర్గాలను గనక ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు, అంటే సీట్ల కేటాయింపులో కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి అది రెండోది. సో మూడోది ఏంటంటే వీళ్ళు ఆశిస్తున్నటువంటి మైనార్టీ ఓట్ బ్యాంక్ గంపగుత్తగా మా వైపు వస్తుంది అనేది కూడా కేవలం కొంత ఇంప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్ అనేది మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ చెప్పాలి అని అంటే 5 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం, మేము 6 గ్యారంటీలు అమలు చేసినాం అన్నారు. 6 చేసినావా, 60 చేసినావా, 100 చేసినావా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క సిటిజన్ లైఫ్లో ఈ ప్రభుత్వం వల్ల నాకేమొచ్చింది అనేది అందరికీ అనుభవంలో ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఇన్ని చేసినా అని చెప్తే ప్రజలు నమ్మరు. మేజర్గా ఈ పార్టీ ద్వారా 5 నెలలల్లో 5 పైసలు అయినా ఒక వ్యక్తి ఖాతాలోకి కానీ ఒక వ్యక్తి చేతిలోకి కానీ పోయినాయా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలి అనాలిసిస్ చేసినప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేజర్గా పెట్టినటువంటి అంశం బస్సు, ఫ్రీ బస్ అనేది. ఫ్రీ బస్సులు ఏంటిది, ఓన్లీ 50% మహిళలకు మాత్రమే పెట్టినారు.
ఆ 50% ఓటింగ్లో ఉన్నట్టు 50% మహిళలలో ఎంతమంది ఆ ఫ్రీ బస్సును వాడుకుంటున్నారో ఆ ఫ్రీ బస్సుతో ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి అనేది ఇంకొక లెక్క తేలాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందు ఏ వ్యక్తి అయినా కానీ నువ్వు ఒక కన్సెషన్ ఇచ్చినంత మాత్రాన, ఒక రాయితీ ఇచ్చినంత మాత్రాన, పన్ను తగ్గించినంత మాత్రాన నగదు ప్రయోజనం కలిగినప్పుడు ఉండేటువంటి సంతృప్తి కానీ ఆ ఉత్సాహం కానీ ఉండదు. ఇప్పుడు నేను ప్రశాంత్కి 1000 రూపాయల బిల్ అయితే నేను ఒక 500 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం వేరు, కానీ నేను డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ 1000 రూపాయలు చేతిలో పెట్టి ప్రశాంత్ మీకు ఖర్చు పెట్టుకోండి అని చెప్పడం వేరు. సో మీకు ఎప్పుడైనా కానీ నగదు యొక్క ఇంపాక్ట్, క్యాష్ యొక్క ఇంపాక్ట్, ఆ బెనిఫిట్ అనేది విపరీతమైనటువంటి ఒక సానుకూలతను క్రియేట్ చేస్తుంది ప్రభుత్వంలో. అందుకే ప్రభుత్వాలు గత 15-20 సంవత్సరాల నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు ద బెనిఫిషియరీ, డిబిటీ అనే ట్రాన్స్ఫర్ టు ద బెనిఫిషియరీ అని పెట్టినారు కదా, దాని ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గత 10 సంవత్సరాలలో రైతు బంధుతోని ఒక బజ్ ఎందుకు క్రియేట్ అయింది? ఎందుకంటే ఆ వ్యక్తి డైరెక్ట్గా తన ఖాతాలోకి 5,000, 10,000, 20,000, 30,000 తన భూమిని బట్టి వచ్చినాయి కాబట్టి ఒక సానుకూలత క్రియేట్ అయింది. బట్ వేరాజ్ గత ప్రభుత్వం కనుక నేను వ్యవసాయ రంగానికి 20,000 మందం బెనిఫిట్ చేస్తా అని చెప్పుంటుంటే కనుక ఆ బజ్ క్రియేట్ కాకపోయేది. ఇక్కడే ఈ కొత్త ప్రభుత్వం నిజంగా పప్పులో కాలేసింది అనేటువంటి మాట చెప్పొచ్చు. వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి మాటను నిజంగానే ట్రాన్స్ఫర్ చేసి ఉండుంటే కనుక, ఒకసారో 2 సార్లు తన చేతిలో కనుక ఇచ్చి ఉండుంటే కనుక కొంత మార్పు ఉండేది. రెండోది 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. ఈ 4,000 రూపాయల పెన్షన్ని కనుక డైరెక్ట్గా గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి నెలకి 2,000 రూపాయల చొప్పున అదనంగా 4,000 రూపాయలు డైరెక్ట్గా కనుక ఇచ్చిండుంటే కనుక కొంత మార్పు ఉండేది. కానీ మీరు గమనిస్తే, మీరు ఇంటర్వ్యూ తర్వాత కూడా అనలైజ్ చేద్దాము, ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ₹1 అదనంగా, నేను అదనంగా అనేటువంటి పదం వాడుతున్నా, అదనంగా ₹1 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల జేబుల్లోకి కానీ, ప్రజల ఖాతాల్లోకి కానీ, ప్రజల చేతుల్లోకి కానీ రాలేదు. కాబట్టి ప్రజలకు నగదు ట్రాన్స్ఫర్ అనేది, డైరెక్ట్ బెనిఫిట్ అనేది జరగనప్పుడు ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకంగానే ఉంటారు. సో అదొకటి మేజర్గా. రెండోది సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి విషయం చూస్తే మీరు గమనించండి, ప్రధానమైనటువంటి సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం, అరౌండ్ 15% ఉంటామనేటువంటి మాట వాళ్ళు చెప్తారు. పాపులేషన్లో ఉన్నటువంటి 15% మంది సామాజిక వర్గానికి 1 సీట్ ఇవ్వకుండా, పైగా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఒక మాట చెప్తూ వస్తుంది, మా పార్టీ దళిత మైనార్టీల పక్షాన ఉండేటువంటి పార్టీ అనేటువంటి ఒక బ్రాండింగ్ వేసుకున్నారు వాళ్ళు. కానీ అదే దళిత సామాజిక వర్గానికి సీట్ ఇవ్వలేదనేటువంటి విమర్శలు వాళ్ళ వైపు నుంచి వస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వెల్ నోన్ ఫేసెస్ అన్నీ కూడా ఈరోజు మా పట్ల రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేస్తున్నారు, మా జాతిని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి మాట చేస్తున్నారు అనే విమర్శ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలు కూడా ధర్నాలు చేస్తున్నారు, రెబల్ నామినేషన్లు వేసినారు. ఇది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి ప్రశాంత్, మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని సామాజిక వర్గాలు గత 20-30 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శించినాయి. అందులో మాదిగ సామాజిక వర్గం అత్యంత కీలకమైనటువంటి సామాజిక వర్గంగా చెప్పవచ్చు. ఇతర కులాల కంటే ఎక్కువ యాక్టివ్గా చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గాలలో మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. ఈరోజు మీరు ఆ 15% ఓటింగ్ని మీరు కౌంటింగ్ కంటే ముందే సగం మంది మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సోదరులు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరికి వ్యతిరేకంగా ఓటేయకపోతే కనీసం 7-8% మైనస్ ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ తన ఖాతా తెరవాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక గడ్డు పరిస్థితిలో ఉంది సామాజిక సమీకరణాల దృష్ట్యా. ఇంకొక సామాజిక సమీకరణాల అంశం చాలామంది పట్టించుకోవట్లేదు. ఒకటి, ముదిరాజ్ కమ్యూనిటీకి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీట్లు ఇవ్వలేదనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా క్యాపిటలైజ్ చేసుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్క మంత్రివర్గంలో స్థానం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా గెలిస్తే మేము ముదిరాజు సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకుంటాం, 14 స్థానాలు ఇవ్వండి అంటున్నారు కదా. 14 ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి బాధ్యత కేవలం ముదిరాజులకే అప్పచెప్తే, ముదిరాజుకు కూడా క్లారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 4 వస్తాయో 5 వస్తుందో తెలియనప్పుడు 14 వస్తేనే నేను ఎంపీ మినిస్టర్ చేస్తానంటే ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అనేటువంటి మాట. కాబట్టి వాళ్ళు కూడా గతంలో ఒక పార్టీ ఇవ్వలేదనేటువంటి ఎంత నిరుత్సాహంగా అయితే ఉన్నారో, మేము బలంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించినాం అనేటువంటి భావనలో ఉన్నప్పుడు
వీళ్ళు కూడా సేమ్ రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకపోతే వీళ్ళని ఎందుకు సపోర్ట్ చేయాలనే ప్రశ్న వాళ్ళ లోపల కూడా వస్తుంది. ఇంకొక కీలకమైనటువంటి సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఓకే అంటే నాకు అవగాహన ఉన్న ఒక 20-25 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా గౌడ సామాజిక వర్గానికి కానీ యాదవ సామాజిక వర్గానికి కానీ ఎంపీ సీటు టికెట్ ఇవ్వకుండా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు వాళ్ళు. ఓకే అంటే మీరు గమనించండి, ఒకవైపు యాదవ సామాజిక వర్గం, అటు గౌడ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం కంప్లీట్గా ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణంలో ఉన్నప్పుడు దట్టు టెక్నాలజీ పెరిగినాక ఇన్ఫర్మేషన్ పెరిగినాక ఆయా సామాజిక వర్గాలు యాక్టివేట్ అయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పట్ల కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి లేదు, ఇతర పార్టీలకు చూసే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది.